ప్రత్యేకత మట్టల ఆదివారం. ఈరోజు ఏం ఆదివారము? మట్టిల ఆదివారం. యేసు ప్రభుని ఊరేగించిన దినము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉన్నారు? మీ మొక్కల్లో సంతోషం కనబడట్లేదు. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా జీసస్. చిన్నలు పెద్దలతో కలిసి ఆరాధించే రీతిగా మనమందరం అటు రీతిగా ఆరాధిస్తాం. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా యేసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా యేసన్నా. దావీదు తనయా హోసన్నా, హోసన్నా యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. హోసన్నా, హోసన్నా యేసన్నా, యేసన్నా. హోసన్నా, హోసన్నా యేసన్నా. హోసన్నా, హోసన్నా యేసన్నా, యేసన్నా. హోసన్నా, హోసన్నా యేసన్నా, యేసన్నా. హోసన్నా, హోసన్నా యేసన్నా, యేసన్నా. హోసన్నా, హోసన్నా యేసన్నా, యేసన్నా. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం. కీర్తనలు తనకు సాగలేదు. నీకై వేసిన విద్యావని పాడుచునే పరిశుద్ధ.
Hosanna,
సంతోషంగా ఆరాధించారండి దేవుని నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం ముఖాన్ని మూసుకుని ఆరాధిస్తాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. కరుణామయుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడా నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ, 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 మహిమ. నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలనాటి నా ప్రభువా, పనికిరాని గాడిద మీద నా ప్రభువా విలువనిచ్చి నా ప్రభువా, నా తండ్రి నీకు జయములు జయములు పలుకుతున్నప్పుడు తండ్రి నా ప్రభువా, జయప్రదమైన మా దేవా నీకు వందనాలు యేసయ్యా. ఓ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా నీకు వందనాలు. నీకు జయము కలుగును గాక, నీకు జయము కలుగును గాక యేసయ్యా. నీకు జయము తండ్రి, నీకు జయము దేవా, నీకు శుభోదకాలు నా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలనాడు నా ప్రభువా చిన్నలు పెద్దలు అందరూ నా ప్రభువా, నా తండ్రి నా ప్రభువా నీకు జయాలు పలుకుతూ నా ప్రభు వీధిలో ప్రతిరుగుతూ ఆరాధిస్తున్నప్పుడు తండ్రి వారి మధ్యలో ఉన్న దేవా నీకు వందనాలు యేసయ్యా. నువ్వు మాతో ఉండు యేసయ్యా. హల్లెలూయా. రెండు చేతులు వైపు చాచి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, మహిమోన్నతుడా నీకు వందనాలు, మహిమగల రాజా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా ఆరాధిస్తామమ్మా, ఉన్న స్వరముతో ఆరాధిస్తాం. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. ఓ దేవాది దేవా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. ఓ మహిమ, 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 మహిమ. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ జీసస్ క్రైస్ట్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. ముఖ కాంతి నా ధైర్యము, నీ
దేవాది దేవానికి వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా, నన్ను గతించిన వారమంతా నీ ప్రియమైన కుమార్తెలు కుమారులు ప్రభువా, నీ రెక్కల చాటున భద్రపరచున్నావు తండ్రి. నీకేమి చెరువు తీర్చుకోగలము దేవా. వేలాది దూరాల వేలాది పుట్టిన నా తండ్రి, నా ప్రభువా, నేను ఎన్ని రీతిగా స్థితించిన నేను తీర్చుకోలేము దేవా. నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ సంఘంలో ఆరాధించడానికి, నిన్ను వైపరచడానికి, నిన్ను గణపరచడానికి, నీ నామమును హెచ్చింప చేయడానికి, నీ జయం పలుకునని ప్రభువా, నీకు జయధ్వనులు అర్పించుటకు నా ప్రభువా మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నీ దాసుని బట్టి నా ప్రభువా నిరంతరముతో నింపి నా ప్రభువా మాకు కావాల్సిన జీవాలను దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ దినం ప్రత్యేకమైన మరి రోజుగా మన జీవితాల్లో, అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ దినం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది మరి ఇంతకుముందు చాలాసార్లు మట్లాదివారం అనే మాట విని ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనము మట్లాదివారం అనే మాట విని ఉన్నాం. మరి చాలాసార్లు ఇంత క్రితం కూడా మనం సెలబ్రేషన్స్ మరి చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క ఆదివారము చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది యేసు ప్రభు వారు మరి భూమి మీద ఉన్నప్పుడు ఈ చివరి యొక్క వారంగా మనం చూస్తాం. ఆయన యెరూషలేముకు వెళ్ళే సందర్భాన్ని మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కటి దేవుని యొక్క ఆరాధన మనం కలిగి ఉన్నాం. అనేక మందిని మనం చాలా సందర్భాల్లో దేవుని చేత తాకబడుతూ ఆయన మహిమపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వాక్యం నిమిత్తం మనము కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మొదటి నుంచి వచనాలు మనం చూస్తాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతేనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడెను. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలే. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేస్తున్నారని అడిగినట్లా అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం గమనిస్తున్నాం. మరి చూడండి, యెరూషలేము సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న ఒక గ్రామానికి వాళ్ళు యేసు ప్రభు వారు మరి రావడం జరిగింది తన శిష్యులతో పాటు. అయితే ఇద్దరిని చూసి, మీరు వెళ్ళి ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషులు ఎప్పుడు కూర్చుండాలి. దాన్ని విప్పి తోలుకొని రండి. హల్లెలూయా అని మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూస్తూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన వెళ్తున్నప్పుడు మరి గాడిదను ఉపయోగించుకున్నట్టు, తర్వాత వెళ్ళిన తర్వాత
తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో మరి 9 వచనాల్లో 10 వచనాలు మనం చూస్తాం. జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుడి. హల్లెలూయా. చూడండి, హోసన్నా జయము అని కేకలు వేయచ్చు. దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అని వాళ్ళు కేకలు వేస్తున్నారు ప్రజలంతా కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ సందర్భాన్ని చాలా చక్కగా మనం గమనిస్తే ఇక్కడ కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి మరి మేలు దేవుడు చేసినట్టు లేకపోతే మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాజును గురించి రాయబడినది. ఎవరి గురించి అమ్మా? రాజును గురించి రాయబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజు గాడిద పిల్లను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గాడిదను ఉపయోగించుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే హోసన్నా జయము, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, ఇద్దరిని పంపించి ఆయన ముందే వాళ్ళు గ్రామంలోకి వెళ్ళలేరు, కానీ ముందే అక్కడ వెళ్ళండి, అక్కడ గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని తోడుకొని రండి అని చెప్పి. హల్లెలూయా. చూడండి, అంటే ముందు ఏమి చేయాలి, ఏం జరుగుతుంది, ఏమున్నది అనే విషయాన్ని ఆయనకు క్లుప్తంగా కనబడుతున్నట్టు మనకు తోచుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనం గమనించినప్పుడు ఆ గ్రామంలో గాడిద పిల్ల ఉన్నది, ఆ గాడిద ఉన్నది, దాన్ని తీసుకొని రండి అని చెప్పడం అంత ఈజీగా కాదు. కానీ ముందే ఆయన ఎరిగి అక్కడ మీరు వెళ్ళండి, అది కట్టబడి ఉన్నది, దాన్ని ఏం చేయాలి, విప్పుకొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనము ఈ మంటల ఆదివారం అనే సందర్భాన్ని ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, చూడండి 7వ వచనంలో మనం గమనిస్తాం. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుంటెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ మంటలు అంటే ఈ యొక్క చెట్ల యొక్క కొమ్మలు పరిచినట్టు మనము ఖర్జూరపు కొమ్మలు కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళ పొలంలో ఏ చెట్ల యొక్క ఆకులు ఉంటాయో లేకపోతే ఆ కొమ్మలు ఉంటాయో వాటిని తీసుకొచ్చి వాళ్ళు దారి పొడుగున పరుస్తున్నట్టు మనము చూస్తున్నాం. అందుకే దీనికి మంటల ఆదివారం అని పేరు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అయితే చూడండి, వాస్తవానికి రాజులు ఎవరమ్మా? చరిత్రలో మనం గమనిస్తే రాజులు ఎలా వచ్చారు, రాజులు ఎక్కడ పుట్టారు? రాజుల యొక్క వంశంలో రాజులు పుట్టారు. హల్లెలూయా. రాజులు ఎలా వచ్చారు అంటే ఎలాగ వాళ్ళు ప్రయాణం వెళ్తున్నారంటే గుర్రం మీదనో రథముల మీదనో వాళ్ళు ప్రయాణమై వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఒక మంచి విల్లు లాగా లేకపోతే ఖడ్గాలను ధరించుకొని ఒక గుర్రాన్ని పట్టుకొని వాళ్ళు గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు చరిత్రలో రాజులందరినీ కూడా గుర్రాల మీద మనము చూస్తూ ఉంటాం. అవునా కదా? గుర్రాల మీద వాళ్ళు సవాల్ చేసినట్టు, గుర్రాల మీద ఎక్కి వాళ్ళు వెళ్తున్నట్టు, యుద్ధానికి వెళ్తున్నట్టు, లేకపోతే విహార కేంద్రానికి వెళ్తున్నట్టు, వాళ్ళు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు, వాళ్ళు గుర్రముల మీద రథముల మీద వెళ్తున్నట్టు మనం చూస్తాం. ఈ రాజు, హల్లెలూయా, మన రాజు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రాజు ఎలా వస్తున్నాడు అంటే గాడిద మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గుర్రం ఉపయోగించలేదు కానీ గాడిదను ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడి ఉన్న ఏం కనబడింది? గాడిద పిల్ల కనబడింది. గాడిద పిల్లని కూడా మనం గమనిస్తాం, కట్టబడి ఉన్నది. అయితే చూడండి, ఇంకొక వచనాన్ని మనం చూద్దాం.
మత్తయి సువార్త 21వ అధ్యాయము దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి నుంచి కూడా అక్కడ మనం గమనించవచ్చు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లి మీకు కనబడెను. వాటిని విప్పి నా ఎద్దుకు తోడుకుని రండి. ఎవరైనా మీతో ఏమైనా అని ఎడల అది ప్రభువునకు కావలసినవని చెప్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరం పెడితే లేకపోతే అడిగితే మీరేం చెప్పాలి? ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్తే వాళ్ళు వెంటనే పోనిస్తారని చెప్పి రాయబడినది. ప్రభు, హల్లెలూయా. ప్రభు అంటే అన్నిటి మీద అధికారం కలిగిన వాడు అని అర్థం. చూడండి, ఈయన ప్రభు అని పిలుస్తున్నారు. తర్వాత ఆయన ప్రభువునకు కావలసి ఉన్నది. తనంతా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏమన్నంటే ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అంటే ఆయన ప్రభువుగా ఉన్నాడు అన్న సంగతిని తన శిష్యులకు సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి? ప్రభువునకు కావలసి ఉన్నది. లార్డ్ ఆఫ్ ద లార్డ్, కింగ్ ఆఫ్ ద కింగ్ అని మనము చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. అందుకే ప్రభువులకు కావలసినదంటే వెంటనే వాళ్ళు పోలిస్తారు అని చెప్పి అక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, గాడిదను ఉపయోగించుకున్నాడు. చూడండి, గమనిస్తే మామూలుగా అయితే ఒక జంతువులలో తక్కువగా బాగా తక్కువ చూపు చూసే దాంట్లో కూడా జంతువులలో కూడా ఈ గాడిద ఒకటని మనము చెప్పొచ్చు. హల్లెలూయా. దేనికి పనికిరాదు అన్నట్టు, లేకపోతే మనల్ని సంబోధించి మాట్లాడితే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా పిల్లలను లేకపోతే యవనస్తులైన వారిని చూస్తూ వాళ్ళు ఊరికే పని లేకుండా లేకపోతే పనులలో నిబంధనలు లేకుండా ఉన్నప్పుడు వారిని చూసి పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇలాగ సంబోధించేవాళ్ళు. ఏమైందిరా నీకు, గాడిలాగా తిరుగుతున్నావు, ఏం పని పడలేదా అని చెప్పి పిలిచేవాళ్ళు. హల్లెలూయా. అవునా? ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. హల్లెలూయా. అంటే ఎందుకు అని అంటే నువ్వు ఏం పని పడలేదా, నీకు ఒక ప్రణాళిక లేదా, నీకు ఒక వర్క్ లేదా, నీకు బిజీగా ఉండే అవకాశం నీకు లేదా, ఊరికైనా తిరుగుతున్నావు అన్నట్టుగా అక్కడ కొన్ని సందర్భాల్లో ఈ గాడిదను ఉపయోగిస్తూ ఆ గాడిదను పోలుస్తూ వాళ్ళు తిట్టేవాళ్ళు అనమాట. ఈ విధంగా వాళ్ళను గద్దించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే చూడండి, గాడిద ఆ రోజుల్లో దేని కొరకు ఉపయోగపడిందంటే మనకు అది బరువు మోయడానికి. హల్లెలూయా. దేనికి ఉపయోగపడింది? బరువులు మోయడానికి ఉపయోగపడింది. చాలాసార్లు మనకు తెలిసిన సందర్భాల్లో కుమ్మరి యొక్క కొండలు, మన ఏరియాలో కొండలు తయారు చేసి అమ్మడానికి వెళ్తున్నప్పుడు, గ్రామాలకు వెళ్తున్నప్పుడు దాదాపుగా ఆ గాడిద మీద చాలా కొండలు వేసి అటు ఇటేసి ఆ గాడిద వెంబడి వాళ్ళు వస్తూ ఆ యొక్క బిందెలు అంటే చిన్న చిన్న కొండలు, ఆ మట్టితో తయారు చేసినటువంటి కొండలు వాళ్ళు అమ్మేవారు. నేను అప్పుడు అది గమనించిన. కొండలు అమ్మడానికి గాడిద మీద తీసుకొని వచ్చేవాళ్ళు. అంతకుముందు చరిత్రనేమో దాని మీద బరువును మోసేవాళ్ళు, బరువును మోపేవాళ్ళు. అది ఆ బరువులను తీసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణంగా చేయడానికి ఉపయోగపడేది అనమాట. అయితే అప్పుడు అంటే బాగా అంటే మామూలు వ్యక్తులు అంటే బాగా డబ్బున్నోళ్ళు, ధనమున్నోళ్ళు, వాళ్ళంతా రాజులు, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు గుర్రాలు, రథములు, తర్వాత మంచి మంచి వాహనాలు లాగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళు అలాగ ఉపయోగించుకున్నారు. లేని వాళ్ళు తక్కువగా ఏమి లేని యొక్క ప్రజలు ఏం చేసేవారంటే ఈ యొక్క గాడిదను వాళ్ళు ఉపయోగించుకున్నట్టు మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో అది అంటే చూడండి, ఈయన నీ రాజు, మన రాజు, మన దేవుడు. ఆయన ఎలా వస్తున్నాడు, యెరూషలేముకి ఎలా ప్రవేశం చేస్తున్నాడు అని అంటే ఒక గాడిదను ఆయన ఉపయోగించుకున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. గాడిదను ఉపయోగించుకున్నాడు అంటే ఈ గాడిద అరే తక్కువగా లేకపోతే ఎన్నిక లేనిదిగా, దానికి ప్రాముఖ్యం లేనిదిగా ఉన్న ఆ పరిస్థితిలో ఈ గాడిదను తీసుకున్నారండి. అంటే చూడండి, అందరికీ దాదాపుగా అందుబాటులో ఉండే అన్ని పనులను దేవుడు చేస్తూ వచ్చాడు. ఆయన పుట్టుక
చూసి, జ్ఞానం చూసి రాజుగా పుడుతున్న ఇది రాజుకు గుర్తు, రాజు పుట్టుకు గుర్తు అని చెప్పి వాళ్ళు సరాసరి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజు మీ ఇంట్లో పుట్టాడండి అని అడిగాడు. హల్లెలూయా. ఎందుకంటే రాజుల కుటుంబంలో పుడతారు అని చెప్పి వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్తే ఆ సందర్భం మనం గమనిస్తాం. రాజు, నేనే రాజును, ఇంకా రాజు పుట్టడేమిటి అని చెప్పి ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఈయన పుట్టకనే ఒక రాజుగా, హల్లెలూయా, ఈయన పుట్టుకనే మన దేవుడు యేసు ప్రభువు పుట్టుకనే ఒక రాజుగా గుర్తింపు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ నక్షత్రము ఒక రాజు పుట్టుక గుర్తు అని చెప్పి వాళ్ళు జ్ఞానులు వాళ్ళ గ్రంథాలను తెలిసి చూసినప్పుడు అది గమనించినట్టు మనము చూస్తాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు కూడా ఆయన యెరూషలేము ప్రవేశంలోకి వెళ్తున్నప్పుడు ఆయన రాజుగా, హల్లెలూయా, ఒక ప్రభువుగా, రాజులకు రాజుగా, ఒక ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆ యెరూషలేముకు ప్రవేశించినట్టు వెళ్తున్నట్టు మనము చూస్తున్నాం. అందుకే హోసన్నా జయము, సర్వోన్నతమైన స్థలంలో జయము అని వాళ్ళు పాడుతున్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంటే ఆయన ఎలాంటి ఈ రాజులు, లోకంలో ఉన్నటువంటి పరిపాలించినటువంటి రాజుల వలె ఆయన ఉండలేదు, కానీ ఆయన ప్రత్యేకమైన రీతిలో, ప్రత్యేకమైన ఆలోచనతో ఆ రాజు ప్రజల కొరకు, ప్రజలను రక్షించుకోవడానికి, ప్రజలను ఆయన సేవ చేయడానికి, వారిని తన వైపు తిప్పుకోవడం, లేకపోతే వారికి రాజ్యం, పరలోక రాజ్యము ఇవ్వడానికి ఆయన ఎంత తగ్గింపు స్వభావంతో ఆయన పనులని మనం గమనిస్తున్నప్పుడు మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఆయన పుట్టుక ఎక్కడ పుట్టాడు? ఆయన రాజుగా పుట్టడానికి నక్షత్రమేమో గుర్తుగా ఉంది, కానీ ఆయన ఎక్కడ? పశువుల పాకలో ఆయన పుట్టాడు. హల్లెలూయా. అందరి జనాలకు, మామూలు నుంచి పెద్దవారైన ప్రతి జనంకు అందుబాటులో ఉండడానికి ఆయన పశువుల పాకలో పుట్టినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈయన రాజు, ఒక రథం లేదు, ఒక గుర్రం లేదు, కానీ ఆయన రాజు ఎలాంటి వాహనాన్ని వాడుకుంటున్నాడంటే ఒక మామూలు అయినటువంటి గాడిదను ఉపయోగించుకుని ఆయన ఆ ప్రయాణమై వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఎంతో తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి, రిక్తుడుగా ఉండడానికి ఆయన వచ్చి ఉన్నాడు అనడానికి ఇది కూడా ఒక కారణమైనది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దీనికి గాడిదకు అంతకుముందు విలువ లేదు. ఇక్కడ ఉన్న విషయం మనం గమనించాలి. కట్టబడి ఉండడం అని ఒక దాంట్లో ఆత్మీయ యొక్క మర్మాన్ని మనం గమనిస్తాం. విప్పడం గురించి ఆత్మీయ యొక్క మర్మాన్ని గమనిస్తే అది కట్టబడి ఉన్నది. ఈ గాడిదలో చూడండి, మనం ఇంతకుముందు చూస్తే అవి కట్టబడి ఉన్నది. కట్టబడడం అంటే అది అక్కడ వెళ్ళకుండా, దాన్ని స్వేచ్ఛగా తిరగకుండా అది కట్టబడి ఉన్నది. తర్వాత దాన్ని అది వదిలేస్తే దొరకకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కట్టి, దాని అవసరాన్ని బట్టి వాళ్ళ పనులకు దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళు దాన్ని కట్టడం జరిగింది. సో మనం కూడా ఆత్మీయంగా మనుషులు అనేక రకాలైనటువంటి వ్యసనాలతో మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళు కట్టబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు వాళ్ళే బంధించబడి ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే రకరకాలైన వ్యసనాలతో వాళ్ళు కట్లతో కట్టబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు వాళ్ళే గిరిగీసుకుంటారు. ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పి కొన్ని తప్పిదమైనటువంటి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతారు. ఇదే కరెక్ట్ అయినటువంటి ఆచార పద్ధతి, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ఒక హద్దును, హల్లెలూయా, నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అది కట్టబడి ఉన్నటువంటి మనుషుల గురించి మనం చూస్తున్నాం. వారిని దేవుడు విడిపించడానికి, గాడిదని ఎలాగైతే విడిపించాడో అలాగే మనుషులను ఆత్మీయంగా ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడిపించి, ఆయన తీసుకొని ఎలాగైతే ఆయన వాడుకున్నాడో, ఆ గాడిదని ఎలాగైతే ఉపయోగించాడో, ఆ గాడిద మీద ఆయన తీసుకుని ఎలాగని దాని మీద వాళ్ళు వస్త్రములు వేసి ఆయన రాయబడినది. హల్లెలూయా. వారు వస్త్రములు వేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు అది దానికి అంత విలువ లేనిది, కానీ ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత దానికి విలువ మారిపోయింది, దాని వాల్యూ మారిపోయింది, దాని యొక్క మొత్తం కూడా అంతా కూడా దాని మొత్తం అంతా మారిపోయింది, దాని యొక్క
వస్త్రం వేస్తే అక్కడ యేసు ప్రభు వారు దాని మీద కూర్చున్నట్టు మనము చూస్తున్నాం. ఎలా ఉపయోగించుకున్నాడు, ఎంత అంటే తగ్గింపునకు మనము దీన్ని గుర్తుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి చాలా సందర్భాల్లో ఆయన ఎలా వస్తున్నాడు అంటే తగ్గింపుతో వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, జకర్యా రాసిన గ్రంథంలో మనం ఇది ప్రవచనాత్మకమైన సంగతి. ఇది ఇంతకు ముందే యేసు ప్రభువారు ఇలా వస్తారు, ఇలా ఉంటారు అని రాయబడినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని మనం గమనిస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ యొక్క విషయాన్ని ముందే ప్రవక్తల ద్వారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, గాడిద పిల్లను ఉపయోగించినట్టు మనం చూస్తున్నాం. గాడిద పిల్లలను ఆయన ఉపయోగించుకొని ఆ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. హల్లెలూయా. గాడిదను నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడై. ఎలా ఉన్నాడమ్మా? నీ రాజు నీతిమంతుడు, నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన తగ్గింపు స్వభావాన్ని, ఆయన దీనుడై అనే మాట రాయబడినది. దీనుడుగా తగ్గింపు స్వభావంతో ఒక గాడిద, మామూలు ఒక గాడిద మీద ఆయన రావడానికి ఆయన నిశ్చయించుకున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన నీతిపరుడు. ఆ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు, రక్షణ గలవాడును, రక్షించేవాడై ఉన్నాడు ఈ రాజు. తర్వాత దీనుడుగా వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన ప్రవేశం ఎలా ఉంది? రాజు యొక్క ప్రవేశం యెరూషలేములో ఎలా ఉందంటే రక్షకుడుగాను, దీనుడుగాను, నీతిమంతుడుగాను ఆ యొక్క ప్రయాణము, ఆ ప్రవేశం ఉన్నట్టు మనము చూస్తున్నాం. దీనత్వం మనం చూస్తాం యేసు ప్రభువులో. హల్లెలూయా. అందుకే మామూలు యొక్క గాడిదను ఆయన ఏర్పాటు చేసుకొని దాని మీద ఆయన ప్రయాణమై రావడం. రాజుగా ఆయన ఉన్నప్పటికీ ఒక రాజు రావాల్సినట్టుగా ఆయన రాజుగా రావాల్సినట్టుగా ఒక గాడిదను లేదా ఒక గుర్రాన్ని ఒక రథంలో కాదు, కానీ మామూలు ఒక గాడిద పిల్లను దీనుడై గాడిద పిల్ల మీద ఆయన రావడానికి సిద్ధపడ్డట్టు మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో అంతకు ముందు గాడిదని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏం చేశారు? యేసు ప్రభు దాని మీద ఎక్కడానికి ముందు వాళ్ళు తమ వస్త్రములను దాని మీద కప్పినట్టు మనము చూస్తున్నాం. వస్త్రము లేచి తర్వాత అది నడుస్తుంటే ఆ యేసు ప్రభు దాని మీద ఉన్నారు కాబట్టి మట్టలను తర్వాత వాళ్ళ యొక్క వస్త్రములను దారి పొడుగున వాళ్ళు పరుస్తూ వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు అది కింద నడుస్తలే, మట్టల మీద వస్త్రముల మీద నడుస్తున్నది. హల్లెలూయా. సో ఆ రాజు దాని మీద ఉన్నాడు కాబట్టి అది దానికి కూడా ఆ విలువ రావడానికి అవకాశం దొరికింది. హల్లెలూయా. అది వస్త్రముల మీద నడుస్తున్నది, దాని మీద రాజు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీవు నేను కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏదో తక్కువ చేయబడి లెక్కకు లేని వారుగా, మనం కూడా ఒక మామూలు వ్యక్తుల్లాగా, ఎవరు ఎన్నిక లేని వారుగా మనం ఒక సందర్భంలో ఉండి ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు అనగా నీవు రాజు కుమారుడవు.
రాజకుమార్తెగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు విలువ మారిపోయింది, నీకు విలువ మారిపోయింది, నీ విధానం మారిపోయింది, నీ ఆలోచన విధానం మారిపోయింది, నీ మాట తీరు మారిపోయింది. ఎప్పుడంటే నీ రాజును నీవు స్వీకరించినప్పుడు. హల్లెలూయా. నీ రాజును నీవు స్వీకరించినప్పుడు ఆయన నీ విలువ అంతా, నీ విలువ, నా విలువ, వాల్యూ మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలను చూసిన వాళ్ళు, మనలను ఎప్పుడు మన సందర్భాల్లో వీళ్ళు వీళ్ళురా అని, వీళ్ళు దేనికి పనికిరా రా అన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మనల్ని చూస్తే దేవుని బిడ్డలుగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన పనులు అన్ని కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళు దేవుని పిల్లలు అన్నట్టుగా ఉండడానికి అవకాశము దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ రాజు అంటే నీ దేవుడు నిన్ను ఉపయోగించుకున్నప్పుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకమైన కార్యాలు జరిగించడానికైనా సమర్థుడైన దేవుడు. మన చేత, మన ద్వారా, మన సొంతంగా మనం ఏం చేయలేము. కానీ నీ రాజు నీతో ఉంటే జయం నీకే. హోసన్నా, సర్వోన్నతమైన స్థలములో జయము. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములో జయం కలుగునట్టుగా ఆ రాజును బట్టి ప్రజలందరూ ఉత్సాహంతో పాడుతున్నారు. జయము అని పాడుతూ ఉన్నారు. హోసన్నా, జయము అని మనం ఇప్పటిదాకా పాడినట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా అనే మాటకు ఇప్పుడే మమ్మల్ని రక్షించుము, నన్ను రక్షించుము అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే, ఈ క్షణమే మమ్మల్ని రక్షించు అని చెప్పి దాని అర్థము. హోసన్నా, జయం, మమ్మల్ని ఇప్పుడే రక్షించు, జయం పొంది మేము ఉంటామని వాళ్ళు పాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడు, హోసన్నా అని పాడుతున్నారు. వెంటనే వాళ్ళకు రక్షణ కావాలని, ఇదిగో రక్షణ ఇవ్వు అన్నట్టుగా వాళ్ళు పాడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను, నీవు, మనకు రక్షణ వచ్చింది. ఇదిగో అనేకుల కొరకైన ఈ లోకానికి తనంతా తగ్గించుకొని వచ్చాడు. రాజుగా ఉన్నాడు. దేవునితో ఉండడము ఆయనకు గొప్ప భాగ్యం అని ఎంచగా, మామూలుగా నీ కొరకు, నా కొరకు, నీ వలె నా వలె ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన రాజు, ఆయన పుట్టుకని ఒక రాజు. ఎప్పుడైనా యెరూషలేము ప్రవేశిస్తున్నప్పుడు ఆయన రాజుగా గుర్తించిన ప్రజలందరూ కూడా ఆయన కొరకు బట్టలు, ఆయన కొరకు వస్త్రములు పరుస్తున్నట్టు మనము చూస్తాం. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో రాజును గుర్తించినప్పుడు, రాజును అభిషేకించినప్పుడు మనం ఏం చూస్తామంటే ఆ పాత నిబంధనలో, ఆ కాలంలో ఈ వస్త్రములు వేసి, అభిషేకించి వస్త్రములు వేసి ఆయనను గుర్తించినట్టు మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయా సందర్భాల్లో మనం చూస్తాం ఈ విషయాన్ని. 2 రాజుల గ్రంథం 9:13 వచనంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. 2 రాజుల గ్రంథం 9:13 వచనం, ఆ 2వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది మనం చూస్తాం. మంత్రుల వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద కింద పరిచి బాకను ఊదించి యెహోవా రాజయ్యున్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడు అంటే యోహు అనే వ్యక్తికి వాళ్ళు బట్టలు పరిచి రాజుగా గుర్తించడానికి అక్కడ మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంతకు ముందు కూడా ఒక రాజు అని గుర్తించినప్పుడు వాళ్ళ యొక్క వస్త్రములు పరిచి ఆయన రాజు అని గుర్తించడానికి ఇది మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఆయన యెరూషలేము ప్రవేశము ఈయన రాజు అని గుర్తించినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వస్త్రములు దారి పొడుగున ఆ యొక్క గాడిద మీద వాళ్ళు వేసినట్టు మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన రాజు అనడానికి ఏమాత్రం సందేహమే లేదు. ఆయన పుట్టుకనే ఒక రాజు. ఈ రాజు మామూలు యొక్క ఈ లోకంలో ఉన్న పరిపాలకుల్లాగా రాజ్యాలను స్థాపించడమో, రాజులను చంపడమో, మనుషులను చంపడమో, ఆ రాజ్యాన్ని విస్తరింప చేయడమో కాదు ఈయన పని. ఈయన ఏం చేసిందంటే మనుషులుగా మార్చడానికి, హల్లెలూయా, మనుషులుగా మార్చడానికి
ఈయన రాజ్య స్థాపన ఆత్మలను సంరక్షించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను సంరక్షించి వాళ్ళు దేవునితో ఆయన సంతోషంతో మనతో పాటు ఆయన దేవునితో మనం కూడా సంతోషంగా ఉండడానికి ఈయన మనం తీసుకెళ్ళడానికి ఈ రాజు వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న రాజుల్లో ఈయన రాజ్య స్థాపన చేయలేదు, యుద్ధములు చేయలేదు, రాజ్యాలను కూలవేయలేదు, రాజులను చంపలేదు. కానీ తనకు తాను తన ప్రాణాన్ని ఇవ్వడానికి, హల్లెలూయా, దేనికోసం వచ్చాడు? తనకు తాను తన ప్రాణాన్ని ఇవ్వడానికి, నిన్ను రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఈ రాజు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజులకు ఈ రాజుకు చాలా వ్యత్యాసం మనం చూస్తున్నాం. ఈ రాజు గాడిద మీద వెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడిదకు విలువనిచ్చిన రాజు. దేవుని స్తోత్రం. నేను నీవు ఒక సందర్భంలో ఈ గాడిద వలె ధృవీకరించబడ్డ వాళ్ళమే. ఆయన మనకు విలువనిచ్చాడు. ఇదిగో యాజకులుగా మీరున్నారు, రాజులని యాజకులు, నా పిల్లలు, నా సొత్తైన ప్రజలు మీరు అని ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు విధానం వేరు, ఈయన పరిపాలన విధానం వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన మనల్ని రక్షించుకోవడానికి వచ్చాడు. హోసన్నా, జయం, రక్షణ ఇచ్చే రాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఈ రాజు చాలా ప్రత్యేకత ఉన్నది. చూడండి, చాలాసార్లు చూడండి. ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. అదేంటంటే మనుషులకు విలువ ఎలా వస్తుంది అని అనుకుంటారు. మనుషులకు విలువ ఎలా వస్తుంది అని అనుకుంటారు అని అంటే కొంతమంది అడిగితే వాళ్ళు అంటారు, కొంతమందిని మనం గమనిస్తే అడిగితే అంటారు, ఏముందండి, మంచి ఖరీదైనటువంటి డబ్బులు, ఖరీదైనటువంటి వస్త్రాలను ధరించడం, ఖరీదైన వస్త్రాలను ధరించడం. ఈ మధ్యలో ఒకసారి డిస్కషన్ వస్తే వస్త్రాలు చాలా ఖరీదుగా ఉంటాయంట, చాలా ఖరీదైన వస్త్రాలుగా ఉంటాయి, లక్షల్లో ఉన్నాయన్నమాట. హల్లెలూయా. నేను చాలా ఆశ్చర్యపోయిన, లక్షల్లో కూడా వస్త్రాలు ఖరీదైనవిగా ఉన్నాయి. ఒక శారీ లక్షల్లో ఉంటుంది. ఒక మామూలుగా ధరించుకునేటటువంటి శారీ లక్షలు. అలాగా వాళ్ళంటారు, ఇంత ఎక్కువ ఖరీదైన వస్తువులు మేము ధరించుకుంటే అంత విలువ మాకు వస్తుందని. నిజమే, ఈ లోకంలో ఉన్న సందర్భంలో ఎంత ఖరీదైన వస్తువులు వేసుకుంటే అంత విలువ ఈ లోకంలో లోకస్తులు మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కానీ చూడండి, ఆత్మీయంగా చాలా సందర్భాలు ఇంకా ఎలా వస్తుంది విలువ అంటే, మంచి ఆభరణాలు ధరించుకొని, తలతల మెరిసే బంగారం ధరించుకొని వెళ్తా ఉంటే ఇంకా చాలా చక్కటి విలువ. ఇంకా వాళ్ళు మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆలోచన కలిగి ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ఈ రీతిగా విలువ వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, మంచి హోదాలో ఉంటే వాల్యూ ఉంటుంది, ఒక అధికారం ఉంటే వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది అని చెప్పి రకరకాల ఆలోచనతోటి ఇలాగా విలువ కొరకు, వాల్యూ కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ వాళ్ళే హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ విలువ బట్టలను బట్టి రాదు, విలువ వస్త్రాలను బట్టి రాదు, విలువ బంగారాన్ని బట్టి రాదు, విలువ ఒక హోదాను బట్టి రాదు, విలువ ఒక అధికారాన్ని బట్టి రాదు. కానీ ఆ విలువ యేసుని బట్టి వస్తుంది ఆత్మీయంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు యేసుని కలిగి ఉన్నావా? నీవు చక్కటి ఈ యొక్క విలువలు కలిగి, ఈ ఆలోచన కలిగి, ఒకరిని హాని చేయకూడదు, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని కాపాడాలి, ఒకరిని మంచిగా చూడాలి, ఒకరిని ఆదుకోవాలనే మంచి విలువలతో నీవు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని మనం చెప్పాడు మన యేసయ్య. హల్లెలూయా. నీవెలాగో నీ పొరుగువాడు కూడా అలాగే అని ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అసాధ్యం. కానీ చూడండి, నేను చాలా స్మార్ట్గా ఉన్నా, నా పక్కన నా ముంగళ్ళు నా అంత స్మార్ట్గా లేదు అని మనకి ఫీలింగ్ వస్తుంది. కానీ యేసుప్రభువుడు, నిన్ను వాళ్ళని ఎలా ప్రేమించుకుంటున్నావు,
నీ అందం కానీ, నీ ఆలోచన కానీ, ఇంకా అన్ని ఎవ్రీథింగ్, నీ గుణగణాలన్నీ కూడా నిన్ను అనే వాళ్ళలో కూడా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న రాజు. తెలుస్తోంది. హల్లెలూయా. అందుకే మనలో యేసయ్య ఉంటే, ఆయనను అనుసరిస్తే, ఆయన నీవు ఫాలో అయితే, ఆయన గుణగణాలు నీలో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విలువ చాలా సందర్భాల్లో ఈ విధంగా విలువ వస్తుందని మనము ఆలోచన కలిగి ఉంటాం, రకరకాల ఆలోచన కలిగి ఉంటాం. సో కానీ చూడండి, విలువ ఎలా వస్తుందనంటే ఈ వస్త్రాలను బట్టు, లేకపోతే మంచి ఆభరణాలను బట్టు, లేకపోతే ఖరీదైన వస్తువులను వాడడం బట్టు విలువ రాదు. నీ మాట తీరును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన బట్టి, నీవు నడుస్తున్న ఆ నడవడిని బట్టి, నీవు ఎలాంటి విలువలు కలిగి ఉన్నావో దాన్ని బట్టి ఆ విలువ అనేది వస్తుంది. ఇదిగో చూడండి, గాడిదకు మామూలుగా అయితే దానికి అంతగా వాళ్ళు వస్త్రాలు ఏవేరు, కానీ ఇప్పుడు యేసును బట్టి, తెలుస్తుంది. హల్లెలూయా. యేసయ్యను బట్టి దాని యొక్క విలువ మారిపోయింది. దాని మీద యేసయ్య ఉన్నాడని దాని మీద వస్త్రములు వేయడం, తర్వాత దాని దారి పొడుగున వస్త్రాల మీద దాన్ని నడిపించడం, మంటలను వేయడం, ఆ ఖర్చులకు ఆ యొక్క కొమ్మలను వేయడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు నీతో నాతో ఉంటే మనలో మంచితనం, మంచి విలువలు, మంచి మాటలు, మంచి ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకునేటటువంటి, ఒకరినొకరు హెచ్చించుకునేటటువంటి విలువలతో మనం బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నేర్పిండి యేసయ్య. నిన్ను కన్నా నీ పేరు పొరుగువాన్ని ప్రేమించు. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచారము చేయడానికి నేను వచ్చాను అని యేసుప్రభు వారు చెప్పారు. ఈ రాజు నీకు విలువ తెచ్చింది. నేను స్తోత్రం. హల్లెలూయా. ఒక గాడిదకు విలువ తెచ్చిన రాజు నీకు నాకు కూడా అంతకన్నా ఎక్కువ విలువను తెచ్చాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తె, నేను కూడా దేవుని కుమారుడు అని చెప్పి మనం ఆలోచన కలిగి ఉండాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం, గాడిదకు దేవుడు ఒక సందర్భంలో గాడిదను తక్కువగా దేవుడు ఏదైనా చేయగలడు, గాడిదను తక్కువగా అంచనా వేయలేము. కానీ గాడిద పనులలో ఉంటుంది, భారాన్ని వస్తుంది, తర్వాత ఎంతో భారంతో బరువును మోస్తుంది. సో అలాంటి సందర్భంలో ఒకసారి ఈ గాడిదకు దేవుడు మాటలు ఇచ్చిన ఒక సందర్భంలో బైబిల్ గ్రంథంలో అక్కడ మనం చూస్తాం. అదే సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తాం. గాడిద మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటే దేనినైనా దేవుడు ఉపయోగించుకుంటాడు, దేనినైనా దేవుడు వాడుకుంటాడు. దేవుడు విలువ దేనికైనా ఇవ్వగలడు. చూడండి, మనము కానీ ఒక సందర్భంలో మనకు కూడా, నిన్ను కూడా వెలివేసిన వాళ్ళ లేకపోతే విలువ లేని వాళ్ళ ఉన్నప్పటికీ నీవు దేవునితో ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ విలువ అంతా కూడా మారిపోయింది. నీకు విలువ దేవుడిచ్చినట్టు మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి హోసన్నా, జయము, రాజు పేరిట వచ్చువానికి జయము, దావీదు కుమారుడైన దేవునికి జయము అని చెప్పి వాళ్ళు ఈ విధంగా వాళ్ళు పలుకుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మళ్ళీ నేను 7వ వచనం చదువుతున్నా. వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగును పరిచి, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుండిన వారు జయము, హోసన్నా, జయము, ప్రభు పేరు వచ్చు వాడు స్తుతింపబడును గాక, వచ్చున్న మా తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయించుండిరి. హల్లెలూయా. ఈయన రాజే అని గుర్తెరిగి
ఆ రాజును ఎలా చేయాలి, ఎలా సత్కరించాలి, ఎలా నడిపించాలి అని వాళ్ళు ఆలోచన చేసి వస్త్రములు పరిచి వాళ్ళు ఆ యొక్క మంటలను పరిచి వాళ్ళు పాడుతూ ఉన్నారు. జయము సన్న జయమని చెప్పి దావీదు రాజ్యము స్థితింపబడదు కాక అని చెప్పి వాళ్ళు వెనుక వస్తున్న వాళ్ళు, ముందుకు వస్తున్న వాళ్ళు పాడుతూ ఉన్నారు. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో, నా జీవితంలో దేవుని సన్నిధిలో జయం పొందుకునే వారిగా ఉండాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి? రక్షణ పొందుకొని జయం పొందుకునే వారిగా ఉండాలి. ప్రతి విషయంలో మనము ఓడిపోయేవారుగా లేకుండా జయం పొందుకునే వారుగా, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ప్రేమను బట్టి, ప్రేమతో మనుషులను జయించి, ఇదిగో మనుషులను ప్రేమిస్తూ, మన తోటి వారిని ప్రేమిస్తూ, మన పనులలో నిమగ్నమై మనం జయం పొందుకుంటూ అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండనట్టుగా ఆయన మనకి ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ మనం జీవించాలి. మనం అలాగా జీవించాలి. తర్వాత ఆయన వెళ్తున్నప్పుడు సర్వోన్నతమైన స్థలంలో చేయమని చెప్పి కేకలు వేస్తున్నారు. అంటే మనం ఇదంతా కూడా దేన్ని చూస్తున్నామంటే, యేసు ప్రభు వారు ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి, ఈయన రాజుగా ఉండి కూడా మామూలు ఒక గాడిదను పోయించుకొని ఆయన వెళ్తున్నప్పుడు గాడిదకు విలువ వచ్చినట్టు మనం చూస్తున్నాం. మనిషిని జయం పడుతున్నట్టు మనం చూస్తాం. రాజులో వచ్చున్నవాడు అని చెప్పి. అందుకే రాజు ఈయన సర్వ లోకానికి రాజు. నేను స్తోత్రం. హల్లెలూయా. భూలోకంలో, తర్వాత పరలోకంలో, అన్ని సందర్భాల్లో ఆయన రాజులో ఉన్నాడు. హీస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్, లార్డ్ ఆఫ్ ద లార్డ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు, మన తండ్రి. నేను స్తోత్రం. హల్లెలూయా. నేను సేవిస్తున్న మన రాజు ఈయన. ఈ వారం అంతట్లో ఇది ఆయన యెరూషలేముకు వెళ్తూ, ముందు జరగబోయేదంతా కూడా ఆయన తెలుసు కూడా, ఆయన యెరూషలేముకు ప్రవేశించినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయన తెలుసు. గ్రామంలో ఒక గాడిద ఉన్నదని కూడా ముందే ఎరిగిన దేవుడు. ఈ జరగబోయేదాని కొరకు ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తూ, ఇంతకుముందు జకరియా రాజు కదా, ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై, హల్లెలూయా, వచ్చుచున్నాడు. రక్షణ గలవాడైన, నీతిమంతుడైన. చూడండి, నీతిని గురించి ఒకసారి మనం గమనిద్దాం, ఒకసారి చూద్దాం. ఆ మాట, ఒక వచనాన్ని మనం చూద్దాం. నేను స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 92వ కీర్తన. మంటల గురించి లేకపోతే పొగల గురించి మనం ఇక్కడ గమనిస్తాం. 92వ కీర్తన 12వ వచనాన్ని మనము గమనిస్తే మనం చూద్దాం. ఒక నిమిషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు, ఈ రాజు ఎలాంటి వాడమ్మా? నీతిమంతుడు, నీతిపరుడు. ఎలాంటి వాడు ఈ రాజు? నీతిపరుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజుగా ఉన్నాడు, కానీ ఆయన తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తున్నాం. ఆయన రారాజు ఉన్నాడు, ఆయన తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తున్నాం. చూడండి, చాలా సందర్భాల్లో యేసు ప్రభు సిలువను ఆయన తీసుకునే సందర్భంలో కూడా ఆయన తగ్గింపు స్వభావాన్ని ఆ సిలువలో కూడా మనం చూస్తాం. అంటే అంతకు ముందు జరుగుతున్న సందర్భం ఇక్కడ, ఈ రాజుగా ఎంటర్ అవుతున్న సందర్భం, రాజుగా ఆయన జయం పొందే సందర్భం, రాజుగా ఇదంతా కూడా ఆయన అధికారాన్ని తీసుకునే సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 92వ ఆ కీర్తనలో మనం గమనిస్తే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు,
లెబనోను మీద దేవదారు వృక్షంవలె వారు ఎదుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మూవవేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. నీతిమంతుల గురించి రాయబడినది. మనం నీతిమంతులు తీర్చబడ్డాం. యేసు మనం నీతిమంతులు తీర్చాడు. ఎందుకనగా చూడండి, ఈ అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన నమ్ముకొని ఆయనలోకి వెళ్ళినప్పుడు, బాప్తిసం తీసుకొని దేవుడిని మనము స్వీకరించినప్పుడు ఈయన మనల్ని ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా. మనం నీతిమంతులుగా మారడం జరిగింది. అలాగే ఈ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు. హల్లెలూయా. ఎలాంటి వాడమ్మా? నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడైన వాడుగా ఉన్నాడు. నేను స్తోత్రం. నేను నీవు నీతిమంతుని యొక్క కుమారులుగా ఉన్నావు. నీతిని జరిగించడానికి, అన్యాయాన్ని తుడిచిపెట్టడానికి, నీతిని జరిగిస్తూ దేవుని యొక్క అడుగు జాడల్లో ఆయన నేర్పిన దాన్ని, ఆయన చేసిన దాన్ని చేయడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సందర్భంలో నేను నీవు చాలా విలువ లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు నీకు విలువనిచ్చాడు. చాలా సందర్భాలు ఇంతకుముందు చెప్పిన వస్త్రాలను బట్టి విలువ వస్తుంది అనుకుంటారు, లేకపోతే ఆభరణాలను బట్టి విలువ వస్తుంది అనుకుంటారు, లేకపోతే మంచి మంచి కట్టడాలు, బిల్డింగ్ను బట్టి ఒక మంచి బంగ్లా ఉంటే విలువ వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా వాస్తవమే. కానీ నిజమైన విలువ, హల్లెలూయా, నిజమైన విలువ నిన్ను వలని పొరుగువారిని ప్రేమిస్తూ ఈ లోకంలో మనం నడుస్తూ మనము దేవుని సన్నిధిలో ఆయన కార్యములు చేస్తూ జరిగిస్తున్నప్పుడు మనము ఎలాంటి వారం అయిపోతాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం విలువ గలవారిగా మారిపోతాం. ఎలా మారిపోతాం? విలువ గలవారిగా మారిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు నీకు మంచి విలువ దేవుడిచ్చాడు. ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. యోహాను సోదరులు మనం చూస్తాం, తనను ఎంతగా అంగీకరించరో వారందరికీ తన పిల్లల బిడ్డకు ఆయన అధికారము ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంగీకరించిన వారందరికీ ఆయన తన పిల్లల బిడ్డకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజు ఇక చూడండి, ఈ యొక్క లోక సంబంధమైన పరిపాలన కొరకు కాదు, కానీ పర సంబంధమైన పరిపాలన కొరకు మనల్ని ఆయన తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఎంతో దీనత్వం మనం చూస్తున్నాం. రిక్తునిగా చేయబడ్డాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన మనం చూస్తే ఇంకా ఇదంతా జరుగుతున్నప్పుడు అదంతా కూడా ప్రవచనాత్మకంగా ఇవన్నీ కూడా జరిగిస్తూ వచ్చాడు. ఏదైతే తన కొరకు రాయబడినదో అవన్నీ కూడా నెరవేరుస్తూ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుడిగా ఎలా ఉండాలో మనకు నేర్పిస్తూ, అలాగే మానవుడైన ఆయన కూడా మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఉండడానికి కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడని అనేకులను స్వస్థపరుస్తూ, అనేకులను ప్రేమిస్తూ, అద్భుతాలు సూచకలు జరిగిస్తూ ఈయన రాజు అనడానికి ఆయన పుట్టుక, ఆ తర్వాత ఆయన యెరూషలేములో ప్రవేశించడం కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత శిలువ కేశ ముందు, శిలువ సందర్భంలో ఆయన పిలాతు అంటాడు, నీవు రాజువా, నీవు యూదులకు రాజువా అంటే, అవును నీవు అన్నట్టే, హల్లెలూయా, నేను రాజును అని చెప్పడానికి ఏమాత్రమో వెనుక వేయలేడు. తర్వాత ఇద్దరు వ్యక్తులను పంపిస్తూ, ఇదిగో మీరు ఆ గ్రామానికి వెళ్తే అక్కడ గాడిద ఉంటుంది, దాన్ని వెళ్తున్నప్పుడు ఎవరు వచ్చి అడుగుతారు, అడిగితే మీరు ఏం చెప్పాలి? ప్రభువులకు కావలసినది ప్రభు, అన్నిటి మీద అధికారం గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు ప్రభువులకు ప్రభు అయిన వాడు, రాజులకు రాజు అయిన వాడు పంపించాడు అని చెప్పి ఆయన తనంతా ప్రభువుగా గుర్తిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ రాజు కుమారుడు, ఈ రాజు కుమార్తెలు మనం అంతా. కాబట్టి మనకు విలువ గాడిద వలె నీకు విలువ లేని స్థానంలో ఉన్నవేమో, విలువ లేని స్థితిలో ఉన్నవేమో, ఒకప్పుడు బానిసగా నీవు ఉన్నవేమో, ఒకలాగా నిన్ను ఎవరు లెక్కలేని స్థితిలో నీవు ఉన్నవేమో, వెట్టి చాతుల్లాగా నువ్వు
కొన్ని సందర్భాలు నువ్వు పని చేసుకుని ఉండవేమో. ఏ గుర్తు నీకు లేకపోవచ్చు, ఏ స్థితి నీకు లేకపోవచ్చు. నిన్ను మనం చాలా సందర్భాల్లో మనలో ఒక మనిషిగా లెక్కలేని స్థితిలో మనము ఎరిగి ఉండవచ్చు. కానీ ఈ దేవుడు అయినా యేసయ్య ఆ గాడిద కన్నా ఎక్కువ విలువ నీకు నాకు తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ విలువ ఏంటంటే మనిషిగా గుర్తించడం, నీవు ఆయన కుమారుగా ఉండడం, ఆయన కుమార్తెగా ఉండడం, ఆయన వలె ఈ లోకంలో ఆయన గుణాలను నీవు ప్రచురణ చేయడానికి, నువ్వు దేవుని కుమారుడుగా నిన్ను గుర్తించడానికి, నీకు ఒక విలువ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నీవు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెలుగా విలువ చేయబడ్డ వాళ్ళ. అందుకే విలువ పెట్టి ఆయన నిన్ను కొన్నాడని మనం చూస్తాం. విలువ పెట్టి ఆయన కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు ఎలా వచ్చింది? ఆయనను బట్టి మనకు విలువ రావాలి. ఆయన మన తండ్రిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో రాజు మనం ఇక్కడ చూస్తున్నాం, ఎవరి కుమారులు వీళ్ళంటే పలానా కుమారులు అంటారు. అంటే వాళ్ళకున్న హోదాలో వాళ్ళని చూస్తారు. మనం ఇప్పుడు ఎవరము అంటే మనం దేవుని యొక్క కుమారులం, దేవుని యొక్క కుమార్తెలం. ఆయన రాజుగా ఉన్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. మనం విలువ గాడిద లాంటి విలువ లేని సందర్భంలో ఆ గాడిదకి ఎలాగైతే వస్త్రం వేసి విలువ ఇచ్చారు, అలాగే నీకు నాకు ఈ లోకంలో మంచి విలువనివ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అలాగే మనం ఆ ప్రేమతో ఆ గుణగానాలతో మనం వెలిగితే అనేకులను మనము గుర్తిస్తాం, వాళ్ళు కూడా మనం విలువనిస్తాం. అలాగే మనలో మనం గుర్తించుకుంటాం, మనం విలువతో బ్రతుకుతాం, వాల్యూస్తో మనం బ్రతుకుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి రిలేషన్షిప్ కలిగి మనం బ్రతుకుతాం, ఒకరినొకరు గౌరవిస్తూ బ్రతుకుతాం, ఒకరినొకరు ప్రేమిస్తూ బ్రతుకుతాం. అలాంటి ప్రేమను ఈ లోకానికి కనపరిచే విధంగా నేను నీవు ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మోకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. తండ్రి నామానికి మహిమ తెచ్చుకుని ప్రభువా, నేను నాతో మాట్లాడాను. ఎందుకంటే నీవు రాజుగా ఉన్నప్పటికీ మామూలు యొక్క తండ్రి జంతువు అయినటువంటి తండ్రి నాయన గాడిదను వాడుకున్నా, గాడిదకు నీ విలువనిచ్చావు ప్రభా. ఇదిగో నేను గాడిదతో నేను ఆ స్థానంలో ఉన్నప్పుడు, ఆయన విలువలేని స్థానంలో ఉన్నప్పుడు, అయ్యా నాలో నీవు తండ్రి మంచి నన్ను గుర్తించి నాకు విలువనిచ్చి నీ గుణగణాలను నాలో ఉంచున్నాను. నీ ఇమేజ్లో నన్ను చేసుకున్నావు, నీ పోలికలు నన్ను చేసుకున్నావు కనుక నీవే ఈ లోకానికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువా. ఒకవేళ నీవు రాజుల కుటుంబంలో పడితే మాకు రక్షణ దొరికేది కాదు. ఒకవేళ తండ్రి రథముల మీద వెళ్ళి విలువైన యొక్క వస్తువులతో ఉన్నట్లయితే మేము ఆ యొక్క రక్షణలోకి, ఆ దరిదాపులోకి వచ్చేవాళ్ళం కాదు. కానీ తగ్గించుకొని నీవు రాజు అయ్యండి, తగ్గింపు స్వభావంతో నీ పుట్టుకల గురించి మేము చూస్తున్నాం. అలాగే ప్రవచనం నెరవేర్చినట్లుగా యెరూషలేము కుమార్తె, సీయోను కుమార్తెలారా, ఇదిగో మీ రాజు వచ్చున్నాడు, మీరు ఉత్సాహంతో సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు? నీతిపరుడైన రాజు. నీ రాజు నీతిపరుడైన రాజు. ఇగో నీ రాజు రక్షణ గలవాడు, ఆయన దీనుడై ఇదిగో వచ్చున్నాడని జగని రాయబడినట్టుగా రాసినట్టుగా నీవు ప్రవచనాత్మకంగా దాన్ని నెరవేరుస్తూ వచ్చావయ్యా తండ్రి. గాడిదకు ఆ రోజు విలువనిచ్చాం, గాడిదను వాడుకున్నాం ప్రభా. ఈ లోకంలో నన్ను కూడా తండ్రి నీవు వాడుకునడానికి ప్రభా, నీవు ఇచ్చిన గొప్ప ప్రేమను బట్టి, నువ్వు ఇచ్చిన గొప్ప ఆ యొక్క విలువను బట్టి నీకు వందనాలు. నీ కుమారుడుగా నేను నిన్ను అంగీకరించిన వెంబడి నీ కుమారుడుగా అంగీకరించి, నీ కుమార్తెగా అంగీకరించి ఈ లోకంలో ఉంటున్నప్పుడు నాకు మంచి విలువ ఇచ్చావు తండ్రి. అయ్యా, ఒకరినొకరు ప్రేమించుకునే ఒక అవకాశం, ఒకరినొకరు గౌరవించుకునే ఒక అవకాశం మాకు ఇచ్చావు. అలాగే తండ్రి ప్రభా, విలువలు కలిగి జీవించే ఒక గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఒక ఆజ్ఞతో మమ్మల్ని నడిపించావు తండ్రి. అలాంటి గొప్ప కృపకు పాత్రలించడం నీకు వందనాలు. నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభా, రాజుగా ఉండి తండ్రి మామూలు దీనత్వంతో ఆ గాడిద మీద వస్తూ జయము హోసన్నపేట ఉత్సవానికి చేయమని ప్రజలు గుర్తెరిగి రాజుగా వస్తున్నాడని గుర్తెరిగి ఆయా వాళ్ళు పాడుచున్నట్టు మేము చూస్తున్నాం. అయ్యా, ఈ దినం మేము కూడా తండ్రి మేము స్తుతిస్తున్నాం. నీవు హోసన్న చేయము అని మేము కూడా స్తుతిస్తున్నాం. నీవు మా రాజు తండ్రి. అయ్యా, నీకు వందనాలు.
ప్రభా ఈ లోకం అంతట్లో ఈ లోకంలో ఉన్న ప్రతి జనమునకు ప్రభా నీవు రాజు అయినావు. వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి, వారిని ప్రభా వారిని విడుదల ఇవ్వడానికి, అయ్యా వారిని తండ్రి నీవు జీవంలోకి నడిపించడానికి, అయ్యా నీవు దీనత్వం కలిగి ఈ లోకానికి వచ్చిన ఒక రాజు అయినావు. రాజు అయినావు ప్రభా. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. మాకందరూ కూడా ప్రభా మంచి ఒక గుర్తింపునిచ్చిన నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడుగా స్వీకరించేందుకు నీకు వందనాలు తండ్రి. నీ పరలోక సంబంధమైన అయ్యానైనా ఆ రాజ్యంలోకి మమ్మల్ని వారసులు చేసుకోవడానికి నీ కుమారుడుగా నీ కుమార్తెగా మమ్మల్ని అంగీకరించాలని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక. అయ్యా నీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోలేము. అయ్యా మమ్మల్ని అంగీకరించి నీ కుమార్తెలుగా నీ కుమారుడు ఉంటే ఈ లోకంలో నీ తండ్రి నిన్ను వలే మేము కూడా నడుచుకోవడానికి గొప్ప భాగ్యం మాకు దయచేయమని, నీ కృప చూపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు. ఇక్కడ ప్రతి బిడ్డ తండ్రి అయ్యా మంచి విలువ కలిగి జీవించినట్టుగా, మంచి ఆలోచన కలిగి జీవించినట్టుగా, మంచి ప్రేమ కలిగి జీవించినట్టుగా, ఈ లోకానికి నిన్ను కనపరిచేవాడుగా, కనపరిచేదానిగా మేము ఉండినట్టుగా సహాయం దయచేయమని, నీ కృప చూపించమని యేసు సర్వశక్తిగల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.